నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం త్వరితగతిన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశం. ఆశుకవి అందశ్రీకి నిర్మల్ కవులు రచయితల అశ్రునివ్వాలి. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె స్వయంగా హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణికి వచ్చే ప్రతి ఆర్జీపై అధికారులు వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సమీక్షించి సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి, జడ్పీ సీఈఓ గోవింద్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సోన్ మండలంలోని కర్తాశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో సుమారు 100 మంది భక్తులు గురుస్వామి నరసారెడ్డి చేతుల మీదుగా సోమవారం మాలాధారణ స్వీకరించారు. 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలతో ఈ దీక్షతో కొనసాగుతుందని, ఇందులో భాగంగా కటిక నేలపైన పడుకోవడం, చల్లని నీళ్లతో స్నానం, పాదరక్షలు వేసుకోకపోవడం, నల్లని దుస్తులు ధరించడం వంటి నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా గురుస్వామి సూచించారు. కిషోర్ కుమార్ రెడ్డి స్వామి నిర్మల్, బదిరి రాజశేఖర్ స్వామి నిర్మల్, డి సాయి కుమార్ స్వామి నిర్మల్. శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం, శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం. ప్రజాకవి అందశ్రీ ఆకస్మిక మరణం ఎంతో విషాదకరమని డాక్టర్ అప్పాల చక్రధారి అన్నారు. నిర్మల్ రచయితలు అందశ్రీ మరణానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 2012 సెప్టెంబర్ 2న నిర్మల్లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక 6వ రాష్ట్ర మహాసభలో పాల్గొని కవులు కళాకారులతో ఉద్యమాగ్ని రగిలించిన అందశ్రీతో నిర్మల్ కవులకు అవినాభావ సంబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. పాటనే ప్రాణంగా భావించే అందశ్రీ మరణం నిర్మలి సాహితీవేత్తలను దుఃఖసాగరంలో ముంచివేసిందని తెలిపారు. లక్ష్మణచాంద మండలం మల్లాపూర్లో భీమన్న జాతర పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ జాతరకు గ్రామంలోని ప్రతి ఇంటి నుండి వచ్చి పిండి వంటలు చేసుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఈసారి నూతనంగా అన్నదానం చేశారు. జాతరను పురస్కరించుకొని పలు దుకాణాలు వెలిశాయి. గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాల నుండి జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నిర్మల్ పట్టణంలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి హైదరాబాద్ చెందిన బెజ్జంకి రమణ సునీత దంపతులు 161,116 విరాళంగా అందజేశారు. ఆలయ అభివృద్ధికి విరాళం అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని అధ్యక్షులు కోటగిరి శ్రీధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ముప్పిడి రాకేష్, సత్యనారాయణ, రాజలింగం, గణేష్, సాగర్, సత్యం, రమణ, పరమేశ్వర్, సురేష్, సత్యనారాయణ, వెంకటస్వామి, శ్రీనివాసులు ఉన్నారు.
నిర్మల్ పట్టణానికి బెజ్జంకి రమణ గారు హైదరాబాద్ నుండి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొంత నిధిని ఇవ్వడానికి వారు నిర్మల్ పట్టణానికి రావడం జరిగింది. ఆలయం తరఫున వారికి స్వాగతం తెలుపుతూ ఆలయాల అభివృద్ధిలో వారు చాలా ముందుంటారు. గతంలో ఎంతో నిధులు ఆలయానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఉత్సవ విగ్రహాలు దాదాపు 1 లక్ష రూపాయల వ్యయంతో, అదేవిధంగా లాకరు, అదేవిధంగా శటగోపము ప్రతి సంవత్సరము ఏదో ఒక రూపంలో నిర్మల్ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ద్వారా జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల లోపల ఆలయానికి తన వంతుగా మరి ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు గతంలో వారు పనిచేసి ఉన్నారు. మరి ఆలయం యొక్క అభివృద్ధి లోపల వారికి ఒక సంకల్పంతో వారు వస్తున్నారు. అందుకని వారికి ఆలయ కమిటీ ఈరోజు మరి ఆలయ కమిటీ లోపల ఇక్కడ ఒక నిర్ణయం చేశారు. విగ్రహాలు భిన్నమైనవి కాబట్టి వాటిని పునర్వ్యవస్థాపన చేయాలనేటువంటి దాని లోపల మరి వారు కూడా కొంత నిధులు ఇస్తానని మాకు మాట ఇచ్చి ఈరోజు రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా ఉండాలని ఆలయ కమిటీ తరఫున మేమందరం కూడా సదా కోరుకుంటూ ఉంటాము. మామిడి మండలంలోని అనంతపేట గ్రామంలో భీమన్న పండుగను ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ పట్టణ బ్రహ్మపురి కాలనీకి చెందిన పలువురు మహిళలు కాల్వ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఒకరికొకరు గాజులు మార్చుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం వన భోజనాలు చేశారు. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే విద్యార్థుల్లో సృజనాత్మక పెంపొందించడానికి వాసవి పాఠశాల 6వ తరగతి విద్యార్థులను పట్టణంలోని నిర్మల్ కొయ్యబొమ్మల కేంద్రానికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ద్వారా సాంప్రదాయ కళా విలువలను పరిచయం చేశారు. బొమ్మ తయారీకి ఎంత సమయం పడుతుంది, ఖర్చు ఎలా ఉంటుందో వివరించారు. విద్యార్థుల్లో పరిశీలన దృక్పథం, ఆత్మవిశ్వాసం, నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. These were something like Golconda dynasty had this connoisseurship in them. Something like they used to like the arts very much. So there is a story somewhere which states something like once upon a time they used to even make furnitures, sofa sets, jhulas, okay, chairs and everything are done over there. But those people. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం త్వరితగతిన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశం. ఆశుకవి అందశ్రీకి నిర్మల్ కవులు రచయితల అశ్రునివాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.